కమ్మదనాన్ని పుల్లదనాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ చేసిన అమ్మ చేతి మామిడికాయ తొక్కు పచ్చడి. పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఒక బంగినపల్లి మామిడికాయకి 4 రసాల కాయలు తీసుకోవాలి. ముందుగా మామిడికాయలు కడుక్కొని తుడుచుకొని ముందున్న తొడాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం చేసుకునే పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి 1 గంట పాటు ఎండలో పెట్టుకుని ఉంచుకోవాలి ఈ ముక్కల్ని. ఒక గిన్నెని కొలతగా తీసుకోవాలి. గిన్నె నిండుగా కొలత పెట్టుకుంటే నాకు ఇక్కడ 3 గిన్నెల మామిడికాయ ముక్కలు వచ్చాయి. మామిడికాయ ముక్కలన్నింటినీ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెతో 3/4 గిన్నె కారం, అర్ధ గిన్నె ఉప్పు, 2 స్పూన్ల పసుపు, వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల ఆవాల పొడి, 2 స్పూన్ల మెంతు పొడి, తొక్కు తీసి కొంచెం దంచి పెట్టుకున్న 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కళాయిలో పచ్చడి తగ్గట్టుగా నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకొని నూనె బాగా చల్లారిన తర్వాత దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గాజు జాడీలో పెట్టుకోవాలి. 1 రోజు ఊరిన తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఉంటుంది చూడండి, అమృతం.